ఫస్ట్ పార్ట్ చూడలేని వాళ్ళు వెళ్లి చూసొచ్చి, అప్పుడు సెకండ్ పార్ట్ చూసారంటే, మీకు ఎక్కడికొచ్చాను, ఏంటి అన్నది క్లారిటీగా తెలుస్తది. ఇంకా వచ్చి కూర్చున్న తర్వాత రెయినీ చక్కగా ఆడుకుంటుందని జెప్పి, సర్లే అని జెప్పేసి ప్లేసు బావుంది కదా అని వదిలేసాను. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మా తమ్ముడు పాపననేవాడెప్పుడు, "అమ్మో! మీ అమ్మయితే జాగ్రత్తగుండాలి. ఎవరి దగ్గరికెళ్ళినా మాట్లాడదు. ఎవరైనా తీసుకెళ్ళిపోతేను" అని అన్నాడు. అది నిజమే అనిపిచ్చింది. ఇంక సర్లే బయలుదేరిపోదాం అనేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్స్. సర్లే ఏదో ఒకటి కార్‌లోకెళ్ళి కూర్చునిపోయామంటే అయిపోతది. ఇంక ఇంటికెళ్ళిపోవచ్చు కదా అని జెప్పేసి వెళ్ళిపోయాము. ఇంక స్టార్ట్ అయ్యేసరికి 1:00. ఇంక సరే అని జెప్పి మంచి ప్లేస్ చూసుకొని టిఫిన్ తెచ్చుకున్నాం పులిహోర తినేసాము. తినేసి మధ్యలో చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం అంతే. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. రెయినీకి ఫుడ్‌కి ఇబ్బందవుతదని జెప్పి నాన్ స్టాప్ ఎక్కడ ఆగకుండా వచ్చేసాము. విగ్రహాలు తయారు చేసే ప్లేస్ ఉంది. ఆగి చూపిద్దాం అనుకున్నాను. కానీ రెయినీ ఉంది కదా అని చెప్పి వదిలేసాను. ఓకే. బాయ్ కుటీస్.